పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సైనిక పరంగా ఇరు దేశాల బలాబలాలు చూస్తే భారత్ దాయాది కంటే అన్ని విభాగాలను బలంగానూ పటిష్టంగానూ ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే కార్గిల్ తరహాలో మరోసారి పాకిస్తాన్కు ఓటమి తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదివరకు జరిగిన ఉగ్రదాడుల సందర్భంగా భారత్ 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన నేపథ్యంలో దాయాది పాక్ అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ తమ యుద్ధ విమానాలను నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలకు తరలించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఈ నెల 22న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత అంతటి ఘోరమైన ఘటనగా భావిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులు కాగా పహల్గామ్లో 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోయాయి. తాజా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్ కు వ్యతిరేకంగా భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పాకిస్తాన్ కు వీసా సేవలు నిలిపివేసింది. దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. అటారీ వాగా సరిహద్దు గేట్లు మూసివేసింది. ఇత్యాది చర్యలతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలం బలగాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గ్లోబల్ ఫైర్ పవన్ సూచీ ప్రకారం సైనిక పరంగా ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 9వ స్థానం నుంచి 12కు పడిపోయింది. భారత్ వద్ద 14,55,550 మంది సైనికులుండగా దాయాది వద్ద అందులో సగం కూడా లేరు. కేవలం 6,54,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. సముద్ర జలాల్లోనూ భారత్ తిరుగులేని శక్తిగా కొనసాగుతోంది. తమ పరిధిలోని సముద్ర జలాలపై నియంత్రణను కలిగి ఉండటమే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లగలదు. భారత్ వైమానిక బలం కూడా పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. దేశ జీడీపీ, జనాభా, సైనిక బలం, కొనుగోలు శక్తి సహా 60 అంశాల ఆధారంగా గ్లోబల్ ఫైర్ పవర్ సూచీ నిర్ధారిస్తారు. జనాభా పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా పాకిస్తాన్ 5వ స్థానంలో ఉంది. ఈ ఏడాది అంటే 2025-26లో భారత రక్షణ బడ్జెట్ 6.8 లక్షల కోట్లు కాగా పాకిస్తాన్ రక్షణ పద్దు 159 బిలియన్లుగా ఉంది. 14 లక్షల మందికి పైగా సైనికులతో భారత్ ప్రపంచ ర్యాంకింగ్ లో 2వ స్థానంలో ఉంది. మరో 11.55 లక్షల రిజర్వ్ బలగాలున్నాయి. పాకిస్తాన్ వద్ద 6,54,000 మంది సైనికులున్నారు. భారత్ వద్ద 25,27,000 పారామిలిటరీ బలగాలుండగా పాకిస్తాన్ వద్ద ఆ సంఖ్య 5 లక్షలు మాత్రమే. భారత్ వద్ద 4,201 యుద్ధ ట్యాంకులుండగా దాయాది వద్ద ఆ సంఖ్య 2,627 మాత్రమే. అంతేకాకుండా T-90 భీష్మ, అర్జున్ వంటి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు మన వద్ద ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ వ్యవస్థలను భారత్ కలిగి ఉంది. భారత్ వద్ద 1,48,593 సాయుధ వాహనాలున్నాయి. ఇవి పాకిస్తాన్ కంటే 3 రెట్లు ఎక్కువ. పాకిస్తాన్ కూడా ఫిరంగి వ్యవస్థలను కలిగి ఉంది. రాకెట్ వ్యవస్థలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వ్యత్యాసం 662గా ఉంది. భారత్ వద్ద 2,229 విమానాలు ఉండగా అందులో 513 ఫైటర్ జెట్లు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 1,399 విమానాలుండగా అందులో 328 జెట్ ఫైటర్లున్నాయి. భారత్ వద్ద 899 హెలికాప్టర్లు ఉంటే పాక్ వద్ద ఆ సంఖ్య 373 మాత్రమే. భారత్ వద్ద 6 ఏరియల్ ట్యాంకర్లుండగా దాయాది వద్ద కేవలం 4 ఉన్నాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం వెంట భారత్ కు పొడవైన తీర ప్రాంతం ఉండగా పాకిస్తాన్ కు అరేబియా సముద్రం వెంట మాత్రమే ఉంది. పాకిస్తాన్ తో పోలిస్తే భారత్ కు బలమైన పెద్ద నౌకాదళం ఉంది. దాయాది వద్ద 121 నౌకలుంటే మన వద్ద ఆ సంఖ్య 293గా ఉంది. ఇంకా ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అనే 2 యుద్ధ విమానాల క్యారియర్లున్నాయి. ఇంకా డెస్ట్రాయర్స్, కార్వెట్టీస్ అనే చిన్న శ్రేణి యుద్ధ నౌకలు, ఫ్రిగేట్స్ అనే మధ్య శ్రేణి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. భారత్ బ్లూ వాటర్ నేవీగా గుర్తింపు పొందింది. అంటే భారత నౌకాదళం ప్రపంచవ్యాప్తంగా పనిచేయగలదు. యుద్ధ విమాన క్యారియర్ల ద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఫైటర్ జెట్లు, ఇతర ఆయుధ వ్యవస్థలను తీసుకెళ్లగలదు. అమెరికా నౌకాదళం ప్రపంచంలోని అతిపెద్ద బ్లూ వాటర్ నేవీగా గుర్తింపు పొందింది. భారత్ వద్ద 18 జలాంతర్గాములుండగా పాక్ వద్ద అలాంటివి 8 మాత్రమే ఉన్నాయి. దాయాది వద్ద విమాన వాహక నౌకలు 1 కూడా లేవు. దాయాది దేశం గ్రీన్ వాటర్ నేవీగా మాత్రమే గుర్తింపు పొందింది. అంటే తమ రీజియన్లోని సముద్ర జలాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించగలదు. ఆర్థికంగా, సైనిక పరంగా ఏ విధంగా చూసినా భారత్ పాకిస్తాన్ కంటే అన్ని విభాగాల్లో బలంగా ఉండటమే కాకుండా
పైచేయి కలిగి ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే కార్గిల్ తరహాలో మరోసారి పాకిస్తాన్కు ఓటమి తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.